ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకతలు, మరెక్కడా చూడని వింతలు మన భారతదేశంలోనే ఉన్నాయి. కేవలం జనాభాలోనే కాదు, టెక్నాలజీలో, సంస్కృతిలో, ఇంజినీరింగ్‌లో భారత్ ప్రపంచానికి ప్రస్తుత కాలంలో గురువుగా నిలుస్తోంది. అయితే ఈ సమకాలీన ప్రపంచంలో మన దేశం పేరిట ఉన్న కొన్ని రికార్డులు అంటే ఏ ఏ రంగాల్లో మన దేశం ముందు వరుసలో ఉందో మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న దేశం 140 కోట్లకు పైగా జనాభాతో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే అతిపెద్ద ఎన్నికల నిర్వహణ మన దేశంలోనే సాధ్యపడుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఎన్నికలు ఒక పండగలా సాగుతాయి మన దేశంలో. మారుమూల అడవుల్లో ఉన్న ఒక్క ఓటర్ కోసం కూడా పోలింగ్ బూత్ ఏర్పాటు చేసే ఘనత మన భారతదేశంది. రైల్వే నెట్వర్క్ లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్‌లలో ఒకటి. ఇక మనందరికీ తెలిసిందే కదా! మంగళయాన్ గురించి మీరందరూ వినే ఉంటారు. మార్స్ మిషన్. హాలీవుడ్‌లో 'గ్రావిటీ' అనే ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా కంటే తక్కువ ఖర్చుతో అంగారక గ్రహంపైకి వెళ్ళిన దేశం మన ఇండియా. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఏకైక దేశంగా గుర్తించబడింది. చినాబు బ్రిడ్జ్. భూమికి అందనంత ఎత్తులో ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో మేఘాల మధ్య నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ ఇది. ఇది ప్రపంచంలో ఒక అద్భుతమని చెప్పవచ్చు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది. ఎంత పెద్దదంటే అంతరిక్షం నుండి చూస్తే కూడా ఈ విగ్రహం కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి అతి తక్కువ ధరలో ప్రాణాలను కాపాడే మందులను అందిస్తున్న దేశం మన భారతదేశం. ప్రపంచానికి ఈరోజు ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్‌గా మన దేశం నిలిచిపోయింది. ఇక కుంభమేళ. లక్షలాది మంది భక్తులు ఒకే చోట చేరే అత్యద్భుతమైన దృశ్యం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా సమ్మేళనం. ఇక ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కురిసే ప్రదేశం కూడా మన దేశంలోనే ఉంది. అదే మోషిన్ రామ్. మేఘాలయలోని ఈ ప్రాంతం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కురుస్తుంది. సినిమా ఇండస్ట్రీ. హాలీవుడ్‌ను మించి ఏటా వేల సంఖ్యలో సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని అలరిస్తుంది మన ఇండియన్ సినిమా. సుమారు 50,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు కలిగి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్న పాఠశాల మన దేశంలో ఉంది. అదే సిటీ మాంటెస్సరీ స్కూల్. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్నది ఈ స్కూలు. అలాగే మసాలాలు. ప్రపంచానికి రుచిని తెలియజేసిన దేశం మన దేశం. పాల ఉత్పత్తిలో కూడా భారతే నంబర్ 1. మసాలాల ఉత్పత్తిలో కూడా భారతే నంబర్ 1. ఇక ఇన్ని విషయాల గురించి చెప్పి మనం మన దేశానికి తలమానిక అయిన కోహినూర్ వజ్రం గురించి మాట్లాడుకోపోతే అసలు ఈ వీడియోకి అర్థమే ఉండదు. మన గోల్కొండ గనుల్లో దొరికిందే ఈ కోహినూరు. నేడు బ్రిటన్ మ్యూజియంలో ఉన్నప్పటికీ ఆ కోహినూరు మూలాలు మాత్రం మన భారతదేశానికి సంబంధించినవే. మన దేశానికి సంబంధించిందే ఆ కోహినూరు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలే కాకుండా ఇంకా ఎన్ని విషయాలలో మన భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉందో మీరు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.